అయ్యా ఆంజనేయ స్వామి వాడు అప్పు తెరచాలి కదా, పైకి లేచి లంఘించి ఉపయోగం వేసుకున్నాడు. ఇలా ఎగురుతుంటే నెత్తిన కూర్చున్న శనిదేవుడు ఇంకా పైకి ఎగురుతున్నాడు. వాడి నెత్తిన ఉండే పర్వతం కొండ ఆంజనేయ స్వామి తెచ్చిపెట్టాడు. అది ఇంకా పైకి పోయి వాడి నెత్తిన పడుతుంది. కొడుకులు కట్టిపోతున్నాయి. సామే నాకు పుట్టిన బుద్ధి కాదు, ఆ కొట్టిన ఆడపుడు చేసిన పంట. సామే ఈ బరువు ఈ నెత్తిన పడే బాధ భరించలేకుండా ఉన్నాను. నీకు మాట ఇస్తున్నా ఆంజనేయ, ఎవరైతే నీ భక్తులు ఆంజనేయ వరద గోవింద అంటారో, ఎవరైతే సింధూరం పెట్టుకుంటారో సింధూరం, వారిని పట్టి పీడించబోదు. శని ప్రభావంతో ఉన్నా నీ నామస్మరణ చేస్తే నేను వెళ్ళిపోతాను స్వామి అని దించేయమన్నాడు. ఆంజనేయ స్వామి పర్వతాన్ని కిందికి దించాడు. శనిదేవుడు స్వామికి మాట ఇచ్చాడు. స్వామి ఎవరైతే ఆంజనేయ వరద గోవింద అనకుండా ఉంటారో, ఎవరైతే సింధూరం పెట్టుకోకుండా ఉంటారో వారిని పట్టి పీడిస్తారు.